Yeah, good morning, guys. Hello. Morning, sir. Good morning, Yeah, sir. good morning. Very good morning, all of you. So, last night session జాయిన్ అయినారా ఇంటర్వ్యూ సెషన్స్ కి ఎవరు జాయిన్ అయినారు? మీ person నేను జాయిన్ అయ్యాను. యా ఎలా అనిపించింది మా? సో రియల్ టైం ఇంటర్వ్యూ సెషన్ జరిగింది. ఓకే. సో రేపు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమి అడుగుతారు హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ కట్ గా ఆయన చెప్పున్నారు ప్లేస్మెంట్ ఆఫీసర్. ఓకే, ఎంతమంది ఆ వీడియోస్ ని అప్లోడ్ చేస్తానో ఒకసారి వినండి. బేసిక్స్ అడిగాడు. మనం ఏవైతే డిస్కస్ చేసి ఉంటామో స్టార్టింగ్ లో వాటి మీదనే జస్ట్ బేసిక్స్ మీకు అడగడం జరిగింది. మీరు గమనించారో లేదో. ఓకే, సో చాలా సింపుల్ గా అడిగినారు. బాగా కొందరు బాగా చాలా బాగా సమాధానం ఇచ్చారు. సో గుడ్. ఓకే, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి. టాలీ ప్రైమ్ 6.0లో మనం వ్యాట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి. వ్యాట్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఎప్పుడు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు? ఎవరైనా చెప్పగలరా? వ్యాట్ ని ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు చెప్పండి. ఎనీవన్? ఇండియాలో వ్యాట్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? చెప్పండి. ఎనీ ఐడియా? 2005 అనుకుంటా సార్, ఐ థింక్. 2005. వెరీ గుడ్. 1 ఏప్రిల్ 2005 లో ఇండియాలో వ్యాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు. ఓకే, వ్యాట్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. ఓకే, పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. బట్ ప్రజెంట్ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది ఇండియాలో. అప్పుడు వ్యాట్ లో ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 5% ఐటమ్ ఉంటే మొబైల్ అనుకోండి, అది కర్ణాటకలో 12.5, చెన్నైలో 14.5 అలా ఉండేది. ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేది. సో ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అమ్మినా ఇండియా మొత్తం మీద సేమ్ ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో మనకి ఏం చేశారంటే జిఎస్టీ తీసుకొచ్చారు, మల్టిపుల్ ట్యాక్సెస్ లేకుండా. ఓకే, సో వాటిని వ్యాట్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేసేవాళ్ళు అని జస్ట్ ఒక ప్రాబ్లం అని పెట్టండి. ఓకే, అది ఎలా అనేది చూడండి. ప్రజెంట్ ఇండియాలో లేదు, బట్ ఒక ప్రాబ్లం ఎలా అనేసి పెట్టున్నాను. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ప్లస్ కంట్రోల్ ఏ ఫర్ యాపెట్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎస్. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. వ్యాట్ లో ఉన్నప్పుడు టిన్ నెంబర్ ఉండదు. ఇప్పుడు జిఎస్టీ నెంబర్ ఎలా ఉందో అప్పుడు కూడా టిన్ నెంబర్ అనేది ఒకటి ఉంది, అది ఇచ్చేవాళ్ళం అనమాట. అదేం లేదు కాబట్టి నో ఉంటుంది. యాక్సెప్టర్ ను క్రియేట్ లెడ్జర్స్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ సేవ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, ఎప్పుడైతే F11 లో వ్యాట్ అనే ఆప్షన్ మనం వేసి పెట్టామో ఆటోమేటిక్గా ఇక్కడ ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఇక్కడ 5% ఇస్తాం. ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి. లెడ్జర్ లో ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు వ్యాట్ ఉన్నప్పుడు. అవే సొల్యూషన్స్. కంట్రీ క్రియేటర్స్, సప్లయర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉండేది. సప్లయర్స్ కూడా ఇక్కడ వ్యాట్ నెంబర్ అనేది ఉండేది. ఓకే, సేల్స్ అకౌంట్స్. సేల్స్ లో కూడా ట్యాక్స్ ఇవ్వాలి.
కోమలి మర్చెంట్స్, తండ్రి డెబ్టార్స్. ఎస్, వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రెడిటర్స్. ఫాదర్ ఎంటర్ప్రైజెస్, input VAT 5%. Duties and taxes, VAT. Output VAT 5%. VAT. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. తర్వాత యూనిట్స్ వెళ్దాం. నెంబర్స్ రాబెట్టు. ల్యాప్టాప్, Lenovo laptops, Vivo mobiles, Oppo mobiles, escape. So first one, receipt, capital 35 days. Control A, save. Purchase. So personal income, Kavya Solutions. HP laptops 25,000. Lenovo laptops 20,000. దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి. ఓకే, సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాని కింద ఇవ్వాలి. ఇన్పుట్ వ్యాట్ 5%. 8,45,000 మీద 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. సేల్స్ F8. సో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో పెట్టద్దాం. ఎవరు ఇక్కడ? కోమలి మర్చెంట్స్. HP laptops 50,000. Lenovo laptops 26,000. 8,78,000 మీద అవుట్పుట్ వ్యాట్ 43,000 ట్యాక్స్ పడింది. మళ్ళీ పర్చేస్. సో పర్సన్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్. Vivo mobiles 2,500. Oppo mobiles 3,500. దాని మీద ఇన్పుట్ వ్యాట్ 5%. Father enterprises, Vivo mobiles 2,800. Oppo mobiles 3,000. Output వ్యాట్ 5%. టేబుల్ ప్రైవేట్గా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని పెడతాం. ఆఫ్టర్ లాస్ 1,45,000. నెట్ ప్రాఫిట్. బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇన్వర్స్ ఉంటాయి పర్చేజెస్, అవుట్వర్స్ ఉంటాయి సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్, display more reports, trial balance, account books, purchase register, sales register, receipt register, VAT reports. ఇక్కడ మనకు చూపించట్లేదు. ఓకే ఓకే ఇక్కడ వ్యాట్ లేదు కాబట్టి ప్రజెంట్ మనకి ఇలా చూపిస్తుంది. వ్యాట్ ఉంటే కన్నా అవుట్పుట్ నుంచి ఇన్పుట్ చేయగా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఓకే ప్రజెంట్ ఏం లేదు కాబట్టి ఇలా షో చేస్తుంది. ఓకే ఈ విధంగా వ్యాట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పోస్ట్ చేస్తున్నారు. ఓకేనా అర్థమైందా గైస్? వ్యాట్ అంటే అర్థమైందమ్మా? యా. సో ప్రజెంట్ అయితే ఇండియాలో లేదు, బట్ ఒకటి ఎలా ఉంది అనేది ఇక్కడ చూపించాం. ఓకే ఓకే సో నెక్స్ట్ చూడండి మనకి లైక్ గుడ్ మార్నింగ్ గైస్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్న డెబిట్ క్రెడిట్ లైక్ గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేశారా? క్లియర్ క్లియర్ సార్. వెరీ గుడ్. రిమైనింగ్ వాళ్ళమా, రిమైనింగ్ పర్సన్స్ క్లియరా? క్లియర్ సార్. సూపర్. ఓకే సో లైక్ టాలీ ప్రైమ్ 6.0. సో టుడే వచ్చేసి మనకి ఓచర్ టైప్ కీస్ అండి. ఓచర్ టైప్ కీస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది టాలీలో చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఈ 3 బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో 100% సబ్జెక్ట్ వచ్చేస్తుంది. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఓకే అది కూడా మీరు గమనించాలి. ఓకే సో ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్ కీస్ ఏంటి, ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. చూడండి, వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఆటోమేటిక్ గా ఉంటాయి. వాటిని మళ్ళీ మనం ఏమి క్రియేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓచర్ టైప్ కీస్ వచ్చేసి 24 ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఈ 24 ఓచర్ టైప్ కీస్ ని మళ్ళీ ఏం చేశారంటే 4 కేటగిరీస్ గా దాన్ని మార్చారు. ఏం చేశారు? 4 కేటగిరీస్ గా మార్చారు. దాంతకు ముందు జనరల్ గా ఏంటి ఆ 24 అని చూడండి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్, పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఓకే సో ఆ 4 కేటగిరీస్ ఎలా డివైడ్ చేశారు? అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్ గా. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. సో ఈ అకౌంటింగ్ ఓచర్స్ కింద ఏమేమి ఇచ్చారు? కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ ఓచర్ అంటారు. ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఒక బిజినెస్ మనం పెట్టిన తర్వాత కంపల్సరీ బిజినెస్ కు సంబంధించిన స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయి. అలాంటి సిచ్యువేషన్ లో మన బిజినెస్ ఏం చేస్తుందంటే
మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ ని అప్పుగా పర్చేజ్ చేస్తుంది. అప్పుడు పర్చేజ్ వోచర్లో ఎంటర్ చేస్తాం. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేయాలంటే పేమెంట్ వోచర్లో ఎంటర్ చేస్తాం. పర్చేజ్ చేసిన వస్తువులలో కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్ లో పర్చేజ్ రిటర్న్ చేస్తాం. ఇప్పుడు జర్నల్ వోచర్లో ఎంటర్ చేయాలి. తర్వాత సర్వీస్లో అయితే ఇన్వెంటరీలో అయితే డెబిట్ నోట్ వోచర్లో ఎంటర్ చేయాలి. పర్చేజ్ రిటర్న్ అంటే పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్. పర్చేజ్ చేసిన వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్ కి సేల్స్ చేస్తాం. అప్పుడు సేల్స్ వోచర్లో ఎంటర్ చేయాలి. అప్పుగా సేల్ చేసాం అనుకోండి, కస్టమర్ ఏం చేయాలి, మనకు డబ్బులు ఇవ్వాలి. ఇవ్వాలి అంటే మన బిజినెస్ కి ఇన్కమ్ అంటే రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేయాలి. ఓకే, కొన్ని వస్తువులు డ్యామేజ్ అయ్యాయి, కస్టమర్ ఏం చేశాడు, సేల్స్ రిటర్న్ చేశాడు అంటే జర్నల్ వోచర్లో ఎంటర్ చేయాలి. జర్నల్ వోచర్లో. అదే ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోట్ వోచర్ వస్తుంది. క్రెడిట్ నోట్ వోచర్. ఇంకా బిజినెస్ అన్నాక ఒక కరెంట్ అకౌంట్ అనేది కంపల్సరీ అవసరం. డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేస్తాం. అప్పుడు కాంట్రా వోచర్లో ఎంటర్ చేయాలి. కాంట్రా వోచర్లో. సో తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి, మెమరాండం వోచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్. అంటే ఏంటి ఇక్కడ మనకి, సో ఒక మంత్లీ ఒక 5,000 మనకి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ముందుగానే ఎస్టిమేషన్ చేసి ముందుగానే ఒక 5,000 సంబంధించిన అమౌంట్ తీసి పక్కన పెట్టడం. పెట్టిన తర్వాత ఓకే, దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తామంటే ఆ అమౌంట్ జరిగిన తర్వాత దాన్ని జర్నల్ నుంచి 5కి మార్చుకోవాలి. దాన్ని మెమరాండం వోచర్ ఆర్ రివర్స్ అంటారు. వీటన్నిటిని మనం అకౌంటింగ్ వోచర్స్ అని కూడా డిస్కస్ చేస్తాం. ఓకే. Done. తర్వాత ఇన్వెంటరీ వోచర్స్. ఇన్వెంటరీ వోచర్స్ అంటే ఓకే, దీని కింద ఏమొస్తాయి, స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ నోట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్ అనే ఆప్షన్స్ మీకు వస్తాయి. ఓకే, అర్థం. ఓకే. సో మనకి స్టాక్ జర్నల్ అంటే ఏంటి అంటే, ఈ స్టాక్ జర్నల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒక కంపెనీ నుంచి లైక్ ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ స్టాక్ జర్నల్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత ఫిజికల్ స్టాక్. ఫిజికల్ స్టాక్ అంటే ఏంటి, మనకి కరెంట్ మన దగ్గర కౌంటింగ్ చేసేంత క్వాంటిటీ ఏముంది అనేది ఫిజికల్ స్టాక్ అన్నమాట. తర్వాత ఈ డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్ అవుట్ అనేది పర్చేజ్ ఆర్డర్లో ఒక పార్ట్గా, సేల్స్ ఆర్డర్లో ఒక పార్ట్గా వీటిని యూజ్ చేస్తాం. మనకి మల్టిపుల్ గోడౌన్స్ మెయింటైన్ చేసేటప్పుడు మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ ని యూజ్ చేస్తాం. వీటిని మనం ఇన్వెంటరీ వోచర్స్ అని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో తర్వాత ఆర్డర్ వోచర్స్. ఆర్డర్ వోచర్స్ లో మీరు చూస్తే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ ఉంది. ఇవి మనకి సెకండ్ మెటీరియల్ డిస్కస్ చేసేప్పుడు వస్తాయి. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి రెగ్యులర్ గా స్టాక్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ పెడుతూ ఉంటాం. అప్పుడు పర్చేజ్ ఆర్డర్ ని యూజ్ చేస్తాం. తర్వాత సేల్స్ ఆర్డర్, మనం కస్టమర్స్ కి సేల్స్ ఆర్డర్ పెట్టినప్పుడు. తర్వాత ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, ఒక 100 కంప్యూటర్లు తయారు చేయాలి. 100 కంప్యూటర్లకు సంబంధించిన రా మెటీరియల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇచ్చేసినట్లయితే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వితిన్ 3 మంత్స్ 4 మంత్స్ కంప్లీట్ చేసి మనకి ఆర్డర్ ఇచ్చేస్తుంది. జాబ్ వర్క్ అంటే ఇవ్వడం, జాబ్ వర్కౌట్ అంటే ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్ గా మార్చిన తర్వాత మనకి ఇవ్వడం. ఇది ఆర్డర్ వోచర్స్ లో మనం చెప్పుకుంటాం. ఇక పేరోల్ వోచర్స్ లో ఎంప్లాయీస్ కి అటెండెన్స్ వోచర్స్ ఎంటర్ చేయడం, పేరోల్ పే స్లిప్స్ ని జనరేట్ చేయడం, ఇవన్నీ మనం చెక్ చేయడం జరుగుతుంది. వీటిని పేరోల్ వోచర్స్ అని మనం డిస్కస్ చేస్తాం. వీటిని మనం పేరోల్ వోచర్స్. మనకి టాలీలో ఇలా చూపిస్తారు. సో మనకి 2 మోడ్స్ ఉంటాయి, వోచర్ మోడ్స్. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. డబుల్ ఎంట్రీ మోడ్ లో డెబిట్, క్రెడిట్ ఫీల్డ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ లో పర్టికులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి. ఓకే, మనకి వోచర్ ఎంట్రీ కీస్.
మీకు కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1 నుంచి F12 వరకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి. ఓకే, మనకు టాలీలో ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా చెప్పండి. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st to March 31st. April 1st to 31st March. April 1st to 31st మార్చ్ ఇండియా ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి మంత్లో డేటు, మంత్, ఇయర్, డేట్ మార్చి ఎంట్రీ పాస్ చేయాలి. అప్పుడు మంత్లీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అని తెలుస్తుంది. అన్ని ఒకటే డేట్లో వేస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావు. సో 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్స్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా అనేది మ్యాండేటరీగా వేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు రియల్ టైంలో F2 డేట్, చేంజ్ ఓచర్ డేట్, F2ని మనం యూజ్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్లో F2ని యూజ్ చేస్తారు. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసి రన్ చేయాలి అన్నప్పుడు డేట్లు మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. తర్వాత F4 అంటే కాంట్రాక్ట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటి, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం బ్యాంకులో డబ్బులు తీసుకొని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవడం, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు, క్యాష్ నుంచి పెట్టి క్యాష్కి మార్చుకున్నప్పుడు, ఈ 4 ట్రాన్సాక్షన్సే మనకు F4 కాంట్రాక్ట్లో వస్తాయి. రిమైనింగ్ ఏవి కూడా అక్కడ ఎంటర్ చేయకూడదు. ఇంకా పెట్టి క్యాష్ అంటే ఏంటి, ఒక నెలలో చిల్లర ఖర్చులు జరుగుతాయి, ఒక 5,000 10,000. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించకుండా ప్రతి చిన్నదానికి పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెడితే ఆ పెట్టి క్యాష్ నుంచి యూజ్ చేయొచ్చు. ఓకే, వీటిని F4 కాంట్రాలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో మనం ఎంటర్ చేస్తాం. ఒకటి క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్లే F4 కాంట్రాలో వస్తాయి. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మనం ఒక మార్కెట్కి వెళ్ళాం, ఒక షాప్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ 1 lakh 2 lakhs ఇచ్చాం. ఇచ్చి ఓకే, క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ పర్చేజ్ చేసాం. అప్పుడు F9 పర్చేజెస్ తీసుకోవాలి. నేను అసెట్స్ అని మెన్షన్ చేయలేదు ఇక్కడ, స్టాక్ ఆర్ గుడ్స్ అన్నది ఏదైనా కావచ్చు. అసెట్స్ మెన్షన్ చేయకుండా ఫంక్షన్కి మారుతుంది, అది నెక్స్ట్ చూద్దాం. F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, అదే సప్లయర్కి డబ్బులు పే చేయాలి. F5 అంటే పేమెంట్. F5 అంటే పేమెంట్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత అప్పుగా 1 వీక్ తర్వాతనో 1 month తర్వాతనో మా బిజినెస్ ఏం చేయాలి, ఆ సప్లయర్కి డబ్బులు పే చేయాలి. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటే F5 పేమెంట్ తీసుకోవాలి. ఓకే, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అంటే F5. ఓకే, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవి వచ్చినా కూడా అవి కూడా F5 తీసుకోవాలి. చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి. చెప్పండి బ్రదర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి? Direct expenses, factory rent. ఇంకా ఫ్యాక్టరీ రెంట్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, మంత్లీ Salaries, సాలరీస్, ఇంకా office rent, commission paid, depreciation, వెరీ గుడ్. సో telephone. సో ఫ్యాక్టరీ రెంట్, వేజెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్ట్స్, గోడౌన్ రెంట్స్, రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, డిప్రిసియేషన్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, స్టేషనరీ, పోస్టేజ్, బ్యాడ్ డెబ్ట్స్, ఇలాంటివన్నీ రావాలి, టక్ 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 చెప్పగలగాలి. ఇవి ఏవి వచ్చినా మనం ఆల్వేస్ ఏం తీసుకోవాలి, పేమెంట్ F5 తీసుకోవాలి. మన బిజినెస్ లో జరిగే ప్రతి రూపాయి, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది అంటే పేమెంట్. తర్వాత F8 అంటే సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఇప్పుడు ఒక కస్టమర్కి మనం క్యాష్ ద్వారా సేల్ చేసినా, చెక్ సేల్ చేసినా, క్రెడిట్ సేల్ చేసినా F8 తీసుకోవాలి. అప్పుగా సేల్ చేస్తే అసెట్స్ చెప్పలేదు, స్టాక్ ఆర్ గుడ్స్ మాత్రమే మనం క్యాష్ కానీ, చెక్ కానీ, క్రెడిట్ కానీ సేల్ చేసామంటే F8 తీసుకోవాలి. మనం అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ 1 వీక్ తర్వాత 1 month తర్వాత డబ్బులు ఇస్తున్నాడు. అతను డబ్బులు ఇస్తున్నాడంటే మనకి F6 రిసిప్ట్ తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్, క్యాష్ ఆర్
చెక్ రిసీవ్డ్. ఓకే. సో అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ కి డబ్బులు వస్తుందంటే అది మనకి ఇన్కమ్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి. F6 డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏ వచ్చినా కూడా మనకి ఆటోమేటిక్ గా F6 తీసుకోవాలి. చెప్పండి, డైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి? డైరెక్ట్ డైరెక్ట్ ఎక్కడ జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్కడ జరుగుతాయి చెప్పాలి. డైరెక్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో జరుగుతుంది. ప్రొడక్షన్ అది మ్యానుఫ్యాక్చర్. చెప్పండి, ఏమేమి వస్తాయి? ఫ్రైట్ డెలివరీ చార్జెస్, ట్రాన్స్పోర్ట్ ప్రొఫెషనల్ చార్జెస్. ఇంకా ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ మనకి రిసిప్ట్ లోనే వస్తాయి పేమెంట్. F6. F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు. అసెట్స్ కొన్నాం, వాటి మీద ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి, తరుగుదల తీయాలి. పర్చేజ్ చేసావు, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, పర్చేజ్ రిటర్న్ చేసావు. కస్టమర్ కి సేల్ చేసావు, 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ సేల్స్ రిటర్న్ చేశాడు. ఇవి ఏ వచ్చినా F7 తీసుకోవాలి. అదే పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్. ఇది ఇన్వెంటరీలో మారుతుంది ఫంక్షన్ కి. ఓకే, వీటిని ఫంక్షన్ కీస్ అంటారు. చాలా సింపుల్ గా లాజికల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా నడపాలి అనేది ఈ యొక్క ఫంక్షన్ కీస్ మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు మీకు చూడండి, ఈ చార్ట్స్ బాగా అర్థం అవ్వాలి. ఇంటర్వ్యూస్ లో మీకు అడిగేది ఇవే. ఓకే, ఈ చార్ట్స్ చాలా ఇంపార్టెంట్. పర్చేజ్ 2 రకాలు మా స్టాక్ అండ్ గూడ్స్ పర్చేజెస్, అసెట్ పర్చేజెస్. పర్చేజ్ 2 రకాలు గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్, ఆఫీస్ యూజ్ కోసం. సో ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారు మీరు, షాప్కి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ కొన్నారు 1,00,000 రూపాయలు పెట్టి. ఎలా? క్యాష్ ద్వారా కొనినా, క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా, చెక్ ద్వారా పర్చేజ్ చేసినా, లేదంటే అప్పు ద్వారా పర్చేజ్ చేసినా, ఎలా పర్చేజ్ చేసినా F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజెస్ ఫర్ క్యాష్ అన్నా, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ట్రేడర్స్ అన్నా, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అన్నా, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అండ్ క్రెడిట్ అన్నా, ఎలా అన్నా కూడా F9 తీసుకోవాలి. ఎలా అన్నా F9 తీసుకోవాలి. తర్వాత సో అసెట్ పర్చేజెస్. ఇక్కడ చూడండి, షాప్కి వెళ్ళారు, ఆన్ ద స్పాట్ 1 lakh డబ్బులు ఇచ్చేసి కంప్యూటర్ పర్చేజ్ చేశారు. అప్పుడు ఏం తీసుకోవాలి? F5. వాడెవడో నువ్వు ఎవరో తెలియదు, డబ్బులు ఇచ్చావు తెచ్చుకున్నావు అంతే. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్ F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్. ఒక అసెట్ పర్చేజ్ అనే లెడ్జర్ పక్కన కంప్యూటర్ అని వచ్చిన, ల్యాండ్ అని వచ్చిన, ఫర్నిచర్ అని వచ్చిన, మెషినరీ అని వచ్చిన, టాలీ సాఫ్ట్వేర్ అని వచ్చిన, కార్ అని వచ్చిన, మొబైల్ అని వచ్చిన, పర్చేజ్ పక్కన అసెట్ ఉందా లేదా అనేది మీరు గమనించి ఫంక్షన్ కి ఏమి వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. పర్చేజ్ పక్కన ఏమి ఉంది అని నువ్వు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తావో అది F9, F5, F7 అనేది నీకు తెలుస్తుంది. అబ్జర్వ్ చేయకుండా జస్ట్ పర్చేజ్ వచ్చిందని గుడ్డిగా F9 అంటే తప్పు అవుతుంది, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్ పర్చేజ్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి చెప్పండి? F5. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి? చెప్పండి. F7. ఒక అసెట్ ని క్యాష్ గారు చెక్ పర్చేజ్ చేస్తే F5. ఒక అసెట్ ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. ఓకే, ఇక్కడ మరొక ట్విస్ట్. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రమ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5. ఎందుకని? అది జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్ లేదా క్రెడిట్? చెక్. అంటే యా నేమ్ అని వచ్చిన అక్కడ ఏమంటున్నాం?
కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రమ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ అన్నాం. అంటే రమ్య అనేది వచ్చినా అది నెరేషన్ రాసుకోవాలి, బట్ అది జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్. అది చాలా గమనించాలి, ఇక్కడే మీరు దొరికిపోతారు. ఓకే, తెలివిగా. సో పర్చేజ్ 2 రకాలు: స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ టు ఆఫీస్ పర్పస్. గుర్తుపెట్టుకున్నాం. యా, సేమ్. సేల్స్ కూడా చూడండి, సేల్స్ 2 రకాలు. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ అసెట్ ఆఫీస్ పర్పస్. చూడండి, ఒక స్టాక్ ఆర్ గూడ్స్ ని క్యాష్ కు సేల్ చేసినా, చెక్ కు సేల్ చేసినా, లేదు అంటే అప్పుగా సేల్ చేసినా F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్: క్యాష్ సేల్స్, సేల్స్ ఫర్ క్యాష్. స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ అని క్రెడిట్. ఎలానే రానివ్వండి, F8 తీసుకోవాలి. సేల్స్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ అని ఉందా, సేల్స్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ అని లేదా అనేది చూసుకొని మీరు ఫంక్షన్ కి ఐడెంటిఫై చేయొచ్చు. సేల్స్ పక్కన అసెట్ ఉందా, నార్మల్ ఎంట్రీస్ ఉన్నాయా అనేది గమనించాలి. అదే ఆఫీస్ పర్పస్ రండి. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, F6. ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్, F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్, F6. మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్, F6. క్రెడిట్. లైక్ నెక్స్ట్ అప్పుగా అయితే కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్, F7. ల్యాండ్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్, F7. ఫర్నిచర్ సోల్డ్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్, F7. మెషినరీ సోల్డ్ టు రామాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, F7. ఒక అసెట్ ను అప్పుగా కానీ సేల్ చేస్తే F7. ఒక అసెట్ ని క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేస్తే F6 మనకి ఇన్కమ్. మరో ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. కంప్యూటర్ సోల్డ్ టు జాను ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ చెక్, ఏకి తీసుకోవాలి? F6 సార్. సూపర్, ఈ ఐడెంటిఫికేషన్ కావాలి. మీ ఫంక్షన్ కి చెప్పండి చూద్దాం, రాసుకుంది మీకు. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000. ఏం తీసుకోవాలి? ఫంక్షన్ ఏం తీసుకోవాలి? వెరీ గుడ్. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000. ఏకి తీసుకోవాలి? నేచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 క్రెడిట్. ఏకి తీసుకోవాలి? ఏకి వెరీ గుడ్. కంప్యూటర్ పర్చేస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. సో స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్, ఏకి తీసుకోవాలి? ఫర్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? ల్యాండ్ సేల్స్ టు గుణ సొల్యూషన్స్ 40,000 క్రెడిట్, ఏకి తీసుకోవాలి? మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 క్రెడిట్, ఏకి తీసుకోవాలి? స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ నీరజ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? F5. మీరు ఈ విధంగా దాంట్లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ ఫంక్షన్ కీస్ ఆల్రెడీ మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారు కదా, ఇక్కడే పక్కనే ఐడెంటిఫై చేయాలి, జస్ట్ పక్కన రాసుకోవాలి. సో ఇవి చెప్పండి చూద్దాం, డైరెక్ట్ గా చూద్దాం ఎవరు చెప్తారో. ఫస్ట్ క్యాపిటల్, బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఏకి తీసుకోవాలి? సూపర్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఏకి తీసుకోవాలి?
సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. Sales to FP8. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. F6. వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. F4. వెరీ గుడ్. రెంట్. F5. వేజెస్. Wages. F5. డిస్కౌంట్ రిసీవ్డ్. F6. 6. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. F6. సూపర్. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో మరికొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. చాలా మందికి ఇవి కన్ఫ్యూజ్ గా ఉంటాయి. సో అందుకోసమే ఒకసారి ఈ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ని మీతో డిస్కస్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి మా బిజినెస్ ఓనర్. సో బిజినెస్ ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ ఎల్ఐటి ఇది ఒక బిజినెస్. అది మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. కాబట్టి నేను ఓనర్ని, నా పేరు లోకేష్. నేనేం చేశానంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి బిజినెస్కి ఏమి కావాలో ఆ పని నేను చేస్తున్నా. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ కాదు, దాని అంతగా అది పని చేయలేదు. కాబట్టి నేను ఓనర్ని, నా పేరు లోకేష్. సో నేను వచ్చేసి బిజినెస్కి ఒక 5 lakhs ఇచ్చాను. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో కాబట్టి ఓనర్ పేరు అనేది రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఎందుకంటే ఓనర్కి యూనిక్ నేమ్స్ అవి. ఓకే. ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. సో ఓనర్ బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి. ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి. Income. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి. F6. సో F6. వెరీ గుడ్. ఓకే, బాగుంది. ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. తర్వాత బిజినెస్ ఏం చేయాలి? ఓకే, ఆ క్యాపిటల్ మీద నెల నెల ఇంట్రెస్ట్ కట్టాలి. ఎవరికి? ఓనర్కి. 5 lakhs తీసుకుంది, 5 years ఉపయోగించుకుంది. సేమ్ ఇదే 5 lakhs ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఓకే, దానికి వడ్డీ కలిపి ఇవ్వాలి. అంటే 6 lakhs అయింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అంటారు. మనమేమో 5 లక్షలు తీసుకున్నాం, మన బిజినెస్ ఏమో ఓనర్కి 6 లక్షలు ఇచ్చింది, అంటే 1 lakh ఎక్స్ట్రా ఇచ్చింది. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5. అర్థమైందా లాజిక్? ఇవి బట్టి కొట్టుకోకుండా నీట్ గా అర్థం చేసుకోవాలి మీనింగ్. అర్థమైందా? క్యాపిటల్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ క్యాపిటల్ అంటే ఏంటి? క్లియర్? యా. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఓనరే బిజినెస్ కి 5 lakhs ఇచ్చాను చెప్పాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం మరి ఆఫీస్ యూజ్ కోసం మాక్సిమం పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేస్తారు. ఓకే. సో ఒక 2 lakhs తీసుకున్నాడు. 2 lakhs పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. ఓనరే తీసుకున్నాడు కాబట్టి డ్రాయింగ్స్ అంటారు. ఓనరే తీసుకున్నాడు కాబట్టి డ్రాయింగ్స్. సో బిజినెస్ నుంచి డబ్బులు 2 lakhs బయటికి వెళ్ళింది. అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. వెరీ గుడ్. ఇప్పుడు ఓనర్ 2 lakhs తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు. ఇదే అమౌంట్ 2 lakhs బిజినెస్ కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? Interest. Of course. ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. సో దానికి ఏమడుగుతుంది? ఇంట్రెస్ట్ అడుగుతుంది. ఆ 2 lakhs కాస్త 3 lakhs ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని చెప్తాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అప్పుడు ఏకి తీసుకోవాలి? బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అది. F6. Income. Income. సో F6. వెరీ గుడ్. అర్థమైందా? డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి మీనింగ్. ఓకే. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. టాటా అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసాం. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. సో ఎక్స్పెన్స్ అంటే ఏకి? F5.
F5. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసావు, బాగుంది. దాని 1 lakh పెట్టింటే 2 lakhs వచ్చింది విత్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అది బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6. తర్వాత మన బిజినెస్ అవుట్ సైడ్కి వెళ్ళి లోన్ తెచ్చుకుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్, ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఒక 3 lakhs బయట నుంచి అమౌంట్ తెచ్చుకుంది. వాళ్ళు ఇస్తున్నారంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అది. ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F5. ఓకే, F6. F6 తీసుకోవాలి. ఇప్పుడు మనం లోన్ తెచ్చుకున్న తర్వాత నెల నెల వాళ్ళకి లోన్ కట్టాలి కదా, దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ లోన్, దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ F5. లోన్. సో అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. సో ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. సో ఎఫ్ 5. 5. తర్వాత మన బిజినెస్ అవుటర్కి లోన్ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, రమ్య కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చిందంటే అది ఎక్స్పెన్స్ ఇన్కమా ఇచ్చేంత వరకు? Expense. సో ఎక్స్పెన్స్ అంటే F5. F5. వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు నెల నెల మనకు డబ్బులు పే చేయాలి కదా, ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అది ఇన్కమా ఎక్స్పెన్సా? Income F6. F6. ఇలా ఈ విధంగా మనకు ఈ 10 ట్రాన్సాక్షన్స్ కన్ఫ్యూజ్ ఉంటాయి, అందుకే చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ విధంగా ఈ 3 బేసిక్ క్లాసెస్ 1కి 2 సార్లు వీడియో వినండి. ఈ 3 క్లాసెస్లోనే అకౌంట్స్ యొక్క ప్రాణం అంతా దాగి ఉంటుంది. ఇదంతా మీరు బాగా నేర్చుకున్నట్లయితే ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా ఈజీగా మీరు చేసే ప్రతి స్టెప్ కూడా ఈ 3 క్లాసులు జరుగుతాయి. డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ఈ 3 క్లాసులే టాలీ అయిపోయినంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మీరు వెబ్సైట్కి వెళ్ళి ఈరోజు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. టాలీ సొల్యూషన్స్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. టాలీ సొల్యూషన్స్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్లో వెళ్ళిన తర్వాత టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 ఉంది ప్రజెంట్. మేబీ 1 or 2 days ఆర్ 1 weekలో 6.0 వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1 లెఫ్ట్ సైడ్ ఉండేది ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్లు ఉపయోగిస్తారు, మనకు అనవసరం. ప్రజెంట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది తీసుకోండి. డౌన్లోడ్ సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 43.5 MB ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఆ సెటప్ ఫైల్ మీద 2 times ప్రెస్ చేయండి, డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎస్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఆల్టర్. ఓకే, ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్, ఇక్కడ ఆల్టర్ ఉంది కదా, ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. ఓకేనా, నాకు ఇక్కడ వచ్చేసి ఆల్టర్, ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి. మీ దాంట్లో ఏంటి, ఇన్స్టాల్ అని ఉంటుంది. ఈ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా సెటప్ ఫైల్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ అయిపోయి అదే డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది ఐకాన్. ఇట్లా డెస్క్టాప్ మీదకి ఐకాన్ వచ్చేస్తుంది, టాలీగ్రామ్ ఐకాన్. ఓకే, అది ఈరోజు చేసేసేయండి. tallysolutions.com వెబ్సైట్లోకి వెళ్ళి సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోండి ఈరోజు క్లాస్లో. ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా సిస్టంలోకి ఎంటర్ అవుతాం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ అన్ని చేసేస్తాం. ఓకేనమ్మా, ఏమైనా లాస్ట్ 3 క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఎనీవన్? రజని, జాహ్నవి, లక్ష్మణ్, సుధీర్, అనుష, సురేష్, గౌతమ్, ఎనీ డౌట్స్? అర్థం అవుతున్నాయి కదా, నీట్గా క్లియర్ కదా? ఓకే ఓకే. 1కి 2 సార్లు వినాలమ్మా, వీడియోని 1కి 2 సార్లు వినాలి, ముందే చెప్తున్నాను. ఓకే, ఏ సబ్జెక్ట్ అయినా కంపల్సరీగా 1కి 2 సార్లు వింటేనే సబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే సబ్జెక్ట్ రాదు. ఎంత మేధావి కూడా ఫస్ట్ టైం వింటేనే రాదు. 2-3 సార్లు వినాలి, అర్థం చేసుకోవాలి, ఆ టర్మినాలజీ, ఆ వెకాబులరీ మైండ్కి రావాలి.
లేదంటే మిస్ మ్యాచ్ వచ్చేస్తాయి. ఓకేనా? డన్ గైస్. థ్యాంక్ యూ. బై. యా గుడ్ మార్నింగ్ గైస్. హలో. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. యా వెరీ గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాసెస్ చేస్తున్నారా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్. క్లియరా? యా క్లియర్ అమ్మా లాస్ట్ క్లాసెస్ లో? ఎనీ డౌట్స్ మా? క్లియర్? Yes, sir. Clear. యా దెన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి. టీడీఎస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీడీఎస్? టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఓకే, ఎందుకు యూజ్ చేస్తారండి టీడీఎస్ ని? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి. ఎప్పుడు యూజ్ చేస్తారు? ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారు? గవర్నమెంట్ స్లాబ్ ప్రకారం ఇంత Hmm. ఇన్కమ్ దాటితే టీడీఎస్ కట్ చేసి డిపాజిట్ చేయాలని రూల్ ఉంది కదా సార్. సో అది ఏ ఇన్కమ్స్ మీద టీడీఎస్ ని కట్ చేస్తారు? శాలరీ ఇన్కమ్, కాంట్రాక్ట్, Hmm. ఫ్రీలాన్సర్, Hmm. కమిషన్, Hmm. Hmm. రెంటల్ ఇన్కమ్ మీద కూడా టీడీఎస్ డిడక్ట్ చేశారు. సూపర్. సో ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1961 ప్రకారంగా టీడీఎస్ అనేది ఒక సగటు తను సంపాదించే ఇన్కమ్ ఒక మనిషి పర్ యానం ఎంతైతే ఉంటుందో దాని బేస్డ్ మీద సెక్షన్స్ ప్రకారంగా నేచర్ ఆఫ్ పేమెంట్స్ మీద సెక్షన్స్ ప్రకారంగా కట్ చేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. దానికి లిమిటేషన్ ఉంటుంది. మనకి కరోనా టైంలో 25% ఎగ్జామ్షన్ ఇచ్చారు. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉందన్నమాట. ఎంప్లాయీస్ సాలరీస్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, ఈపీఎఫ్ మీద, డివిడెండ్స్ మీద, ఓకే, రూమ్ రెంట్స్ మీద, రకరకాల వాటి మీద సెక్షన్స్ ప్రకారంగా 5%, 10% అనేది కట్ చేస్తారు. ఇప్పుడు మనకు రీసెంట్ గా 12 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ప్రీవియస్ మనకి ఏంటి 0 నుంచి 2,50,000 మధ్యలో పర్ యానం నీ శాలరీ ఉంటే నో టీడీఎస్. 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే 5%. 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000 నుంచి ఇంకా పైన ఎంత ఉన్నా 20% కట్టేది. పాన్ నెంబర్ ఇస్తే నువ్వు ఒరిజినల్ పర్సంటేజ్ ఎంత ఇస్తావో అంతే కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి శాలరీస్ పెయిడ్ టు ప్రియా ట్రేడర్స్, రెంట్ పెయిడ్ టు క్రిస్ ట్రేడర్స్, కమిషన్ పెయిడ్ టు లోకేష్ ట్రేడర్స్ ముగ్గురికి ఉంది. ఒకరికి ఏమో 40,000 ఇవ్వాలి, ఒకరికి 50,000 ఇవ్వాలి, మరొకరికి ఏమో 30,000 ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు 40,000 శాలరీ అయితే పర్ యానం ఎంత అవుతుందమ్మా? ఏ స్లాబ్ లోకి వస్తుంది? అది 0 to 25 లోకి వస్తుందా? 25 లోకి, 25 నుంచి 5 lakhs లోకి వస్తుందా? ఏ దానిలోకి వస్తుంది? ఏ 25 to స్లాబ్ 5 లోకి lakhs. వస్తుంది? 25 to 5 5%. lakhs. 5%. 50,000 అయితే నెలకు 10% లోకి వస్తుంది. 10%. వెరీ గుడ్. 5 lakhs నుంచి 7.5 మధ్యలోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని మనము టాలీ ప్రైమ్ 6.0లో ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో మీ బ్యాచ్ వాళ్ళకి అప్పుడే అంత సబ్జెక్ట్ వచ్చినట్టుంది. క్లాస్కే రావట్లేదు సరిగా, వీడియోస్ ఉంటాయని గ్రూప్ లో. స్టార్టింగ్ లో ఉన్న ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ లో ఉండదు ఎండ్ ఆఫ్ ది డేకి. ఆంధ్రప్రదేశ్ పొద్దున్న లేవడం కష్టమవుతుంది సార్. అంతే అంటావా? కంట్రోల్ ఏ. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ కూడా వేసి పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ డైరెక్ట్ సోర్స్ వేసి పెట్టాలి. ట్యాక్స్ అకౌంట్ నెంబర్ మీ కంపెనీకి ఉంటుంది, దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వాలి. మీరు కంపెనీలో పనిచేస్తే కంపెనీ, ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ అయితే ఇండివిజువల్ హెచ్ఈఎఫ్. హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ కంట్రోల్ ఏ. క్రియేట్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి నేచర్ ఆఫ్ మాస్టర్స్, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్, దీన్ని సెలెక్ట్ చేయండి. యా
సో ఫస్ట్ సాలరీస్ ఉన్నాయి, సెక్షన్ 192. మేము కంపెనీలో వెళ్ళినప్పుడు పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ ఇవన్నీ ఇస్తారు. ఈ సాలరీస్ వచ్చేసి బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ అన్నాడు కాబట్టి నేను ఇక్కడ 5% ఇస్తాను ప్రస్తుతానికి. నెక్స్ట్ రెంట్. రెంట్ ఎంత ఉంది? ఓకే, 194I. 10%. తర్వాత కమిషన్. కమిషన్ ఎంత ఉంది? 194H, 5%. ఓకే, ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. నేను జస్ట్ మీకు 3 ఇచ్చాను. టీడీఎస్ టైర్స్, నెట్లో సెర్చ్ చేసినట్టే చాలా ఉంటాయండి. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ ఆన్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, డివిడెండ్స్ సెక్షన్స్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ, పజిల్, అమౌంట్, కమిషన్ ఆర్ బ్రోకరేజ్, ఇన్సూరెన్స్ కమిషన్, లాటరీ టికెట్స్, ఈపీఎఫ్, ఇవన్నీ పేమెంట్ నాన్ రెసిడెంట్, కమిషన్ ఆన్ బ్రోకరేజ్, పేమెంట్స్ ఆన్ కమిషన్, రెంట్ పేమెంట్ బై ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ 194IB. ఓకే, ఇలా. సో ఇలా చాలా ఉంటాయి. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత లెడ్జర్లోకి వెళ్ళండి. సేమ్ ఇప్పుడు అక్కడ ఏవైతే క్రియేషన్ చేస్తారో అవే ఇక్కడ కూడా చెప్పాలి. సాలరీస్, direct expenses, is TDS applicable, nature of payment, salaries. Next, rent, applicable, rent కి రెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్, కి కమిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రియర్ ట్రేడర్స్, క్రెడిటార్స్, ఈస్ TDS డిడక్టబుల్? ఎస్, డిడక్ట్ టైప్ అడుగుతుంది ఇక్కడ. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా, నార్మల్ ఎంప్లాయా, బిజినెస్ మ్యానా, అదర్ దాన్ బిజినెస్ మ్యానా, ఇండియన్ లేదంటే అదర్ కంట్రీ అదర్ కంట్రీ పర్సన్ వా, నీకు ఫమ్ ఉందా, లేదంటే ఎవరి దగ్గర పనిచేస్తున్నావా, ఇవన్నీ అడుగుతాయి. ఇండివిజువల్, ఎస్ఏఎఫ్, హెచ్యుఎఫ్, రెసిడెంట్. డిడక్ట్ TDS ఇన్ సేమ్ వచ్చాయి, నో పెట్టండి, లేదంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మధ్యలో. దీనికి పాన్ నెంబర్ అంటే సేమ్ పర్సెంటేజ్ కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వలేదంటే 20% కట్ అవుతుంది. ఇక్కడ మనకు 20 తీసుకుంటుంది. క్రిస్ ట్రేడర్స్, క్రిస్ ట్రేడర్స్, control here. TDS on rent, TDS on tax, duties and taxes, TDS. ఏనే తీసుకోవాలి, అన్నిటి మీద పడాలి. ఇవి లెడ్జెస్. వోచర్స్, ఫస్ట్ F7 తీసుకుంటున్నాను. ఓకే, ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ కట్ అవ్వాలి అనేసి మే మంత్ తీసుకుంటున్నాను. ఎవరికి ఎంత ఇవ్వాలి? హరీస్ 40,000. ప్రియర్ ట్రేడర్స్, న్యూ రెఫరెన్స్, రెంట్ 50,000.
Pistons. Machine 30,000. Locations. ఫస్ట్ F7 లో ఎంటర్ చేస్తాం, ఎందుకంటే ఎవరెవరికి ఎంత కట్ అవ్వాలి అనేసి. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్ ను బట్టి ఆటో ఫిల్ టీడీఎస్ ఎంత కట్ అవుతుందో చూద్దాం. ప్రియాకి ఎంత కట్ అయింది? 8,000 కట్ అయింది. యాక్చువల్గా టోటల్ ప్రియా టైర్స్ కు 40,000. 40,000 మీద మనకి 8,000 తీసుకుంది, 20% తీసుకుంది. మనం ఇచ్చిందేమో 5%, కానీ పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 20% తీసుకుంది. అంటే 32,000 ప్రియా టైర్స్ కి కంపెనీ ఇస్తుంది. రిమైనింగ్ 8,000 ఆమె పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కడుతుంది. ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో ఆమె ఫామ్ 16 తీసుకోవచ్చు కంపెనీ దగ్గర. అది తీసుకొని ఆయా డేట్ సబ్మిట్ చేయొచ్చు. అది మళ్ళీ 1 month 2 month లో వచ్చేస్తుంది బ్యాక్. అది చాలా మందికి తెలీదు, సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళకి వదిలేస్తారు అట్లా. 10,000 50,000 లో 10,000 ట్రేడర్స్. నెక్స్ట్ 30,000 లో 24,000 లోకేష్ కి ఇవ్వాలి. రిమైనింగ్ 6,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. సో ఫైనల్ గా ఇక్కడ కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, శాలరీస్ మీద 8,000, ముగ్గురిది కలిపి 24,000 ఇక్కడ పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. ఓకే, యా. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఎవరెవరికి ఎంత అమౌంట్ రిమైనింగ్ ఇవ్వాలి. 50,000 మీద 10,000 పడింది. లోకేష్ ట్రేడర్స్ 30,000 మీద 6,000, ప్రియా ట్రేడర్స్ 40,000 మీద 8,000. టోటల్ గా పెండింగ్ బ్యాలెన్స్ 40, 24, 32, టోటల్ 96,000 ఉంది. ఓకే, ముందు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేద్దాం. వోచర్స్ పేమెంట్ తీసుకుని ఆటో ఫిల్ లోకి వెళ్ళండి. స్టేట్ పేమెంట్ 5th month తీసుకోండి. ఇప్పుడు ఒకటి 6,000, ఒకటి 10,000, ఒకటి 8,000, ముగ్గురిది కలిపి ఫస్ట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నాం 24,000. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ కనపడుతుందా లేదో చూడండి. స్టాచర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ కనిపిస్తుంది ఇక్కడ. క్లియర్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎవరికైతే పెండింగ్ బ్యాలెన్స్ ఉందో వాళ్ళకు కూడా ఇచ్చారు. పేమెంట్ తీసుకోండి. ప్రియాకి ఎంత ఇవ్వాలి? 32,000. జీరో అయిపోయిందా? కరెంట్ బ్యాలెన్స్ క్యాష్ 40,000. లోకేష్ ట్రేడర్స్ 24,000. ఈ విధంగా మనము టీడీఎస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుంది. దీన్నే టీడీఎస్ అంటారు. ఈ మూడే కాదు, శాలరీస్, రెంట్, కమిషన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో నేచర్ ఆఫ్ పేమెంట్స్. దాన్ని బట్టి కూడా టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, టీసీఎస్ మీరే చేయాలి, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి లింక్ కూడా ఇస్తాను. టీసీఎస్ అనేది ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. ఇది సెక్షన్ 206C ప్రకారంగా టీసీఎస్ అనేది కస్టమర్స్ మన బిజినెస్ ఎవరికైతే సేల్ చేస్తుందో వాళ్ళ మీద అది కట్ అవుతుంది. అంటే 206C(1H) ప్రకారంగా 1/10/2020లో గూడ్స్ ఆఫ్ సేల్ 50 లక్షలు, అంటే 5 crores బిజినెస్ బిఫోర్ ఎవరైతే జరిగి ఉంటుందో వాళ్ళు 206C(1H)కి ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే, అంటే 50 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది.
50 లక్షల పైన ఎంతైతే జరుగుతుందో వాటి మీద మాత్రమే టీసీఎస్ పడుతుంది. ఇప్పుడు 55 lakhs ఉంది, 50 lakhs వరకు ఎగ్జామ్షన్, ఆ 5 lakhs మీద టీసీఎస్ పడుతుంది. ఈ టీసీఎస్ అనేది వేటి మీద కలెక్ట్ చేస్తారంటే ఫారెస్ట్ లీజ్, టింబర్ వుడ్, స్క్రాప్, మినరల్స్, గోల్డ్, ఐరన్, టెండు లీవ్స్, ఓకే. తర్వాత మనకి బ్యారింగ్, టోల్ ప్లాజా, పార్కింగ్ లాట్, వాటి మీద టీసీఎస్ అనేది కట్ అవుతుంది. వీటికి కొంచెం పర్సంటేజ్ ఒక రకంగానే ఉంటాయి, అంత ఎక్కువ అయితే ఉండవు. దీన్ని టీసీఎస్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఇది మీరే చేయాలి.